పిల్లలైతే స్కూల్కి పంపించిన. బ్రేక్ఫాస్ట్ అయితే ఈరోజు నాటు రవ్వ చేసిన. నాటు రవ్వతో ఉప్మా చేసి తినిపించైతే పిల్లలకు పంపించిన. ఇంకా లంచ్ బాక్స్ కోసం అయితే రైస్ వండుతున్నా. అలాగే ఆనియన్స్ అయితే కట్ చేసిన. ఎగ్ ఫ్రై చేస్తాను నా స్టైల్లో. నేను ఎలా చేస్తానో చూడండి. ఉల్లిపాయలు మంచిగా ఫ్రై అవ్వాలి. అవి అయ్యేసరికి అయితే కోడిగుడ్డను ఒక బౌల్లో అయితే కొట్టి పక్కన పెట్టేసుకుంటా. స్టవ్ వెనకాల ఇట్లా కోడిగుడ్డు పగలగొట్టిన తర్వాత పొట్టు ఉంటుంది కదా, అదైతే బ్యాక్ సైడ్ ఇట్లా పెట్టానమాట. బల్లులు ఇట్లా రాకుండా, ఈ స్మెల్కు బల్లులు రావట. నేను ఒక బుక్లో చూసి ఇంత ముందు కూడా పెట్టాను, అయితే అవి వస్తలేవు అనమాట. అంతకుముందు ఒక స్టవ్ కింద బల్లులు ఉండేది. ఇంకా కోడిగుడ్డు పొట్టు అయితే ఎప్పుడు పెట్టానో అక్కడ నుండి బల్లులు రాలేదనమాట. అందుకోసమే మళ్ళీ కోడిగుడ్డు పగలగొట్టిన పొట్టు మొత్తం అలాగ పెట్టేసాను. వేయడం వల్ల ఆనియన్స్ అనేది తొందరగా మగ్గుతాయి. అందుకోసమే అయితే తగ్గట్టుగా వేసేసిన అనమాట, అంటే కర్రీకి తగ్గట్టుగా వేసేసిన. ఇదైతే ఎగ్ మసాలా, ధనియాల పొడి, గరం మసాలా, అలాగే ఎగ్ మసాలా.
వంట అయితే కంప్లీట్ అయింది. ఇంకా పిల్లలకి రైస్ కర్రీ కలిపేసి బాక్స్లో పెట్టి అయితే ఇవ్వాలన్నమాట.